పూర్వకాలంలో మన పెద్దలు వినిపించినటువంటి సామెతలు అమోఘం, అద్భుతం. అందులో ఒకటి, కూట్లెరాయి తీయలేనివాడు ఏట్లెరాయి తీస్తా అని ప్రయత్నం చేసిండట. అంటే ఈ సామెత నేను అంటున్నది కాదు, పూర్వకాలం నుంచి మన పెద్దలు అంటున్నటువంటిది. కూట్లెరాయి తీయలేనివాడు ఏట్లో రాయి ఎలా తీస్తాడు? అలాగే మన రాష్ట్రమే కాకుండా, మన తెలంగాణ ప్రాంతమే కాకుండా, మన పక్క రాష్ట్రాల వాళ్ళు కానీ, ప్రతి రాష్ట్రం అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా భారతీయులే. ఎవరైనా ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా, ధర్మబద్ధంగా బ్రతకవచ్చు. అందులో ఏమాత్రం తప్పు లేదు. కాకపోతే ఒక ప్రాంతం నుంచి వచ్చి ఇంకో ప్రాంతంలో పెత్తనం చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రాంత వాళ్లకు ఏదో ఒక విధంగా ఒక అభిమానం అనేది అడ్డం వస్తుంది అని, మరి పక్క వాళ్ళను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అంటే అదేమీ లేదు. ఎవరు బ్రతికి వాళ్ళు బ్రతకాలి. ఎందుకంటున్నానంటే, మన తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, భారతదేశంలో అంతర్భాగాలే. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రులు తెలుగు భాషకు సంబంధించిన వాళ్ళు. ఆచార వ్యవహారాల్లో కానీ, సంస్కృతి సాంప్రదాయాల్లో కానీ చాలా దగ్గరగా బంధం ఉన్నవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి కులాలే అక్కడ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆంధ్ర తెలంగాణను మనం ఏనాడో పంచుకున్నాం అంటే పూర్వం నుంచి అది వేరే ఉండింది. సరే, మరి కొన్ని సందర్భాలలో ఒకే రాష్ట్రంగా ఉండి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది మహానుభావులు తెలంగాణ పోరాటాన్ని చేసి తెలంగాణ సాధించారు. అయిపోయింది. తెలంగాణ ఏర్పడి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ మొదటి సామ్రాజ్యాన్ని తెచ్చుకొని 12 సంవత్సరాలైంది. అయినా మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఆంధ్రకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం, ఏదో అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఈ విషయాన్ని మీరంతా కూడా పక్కన పెట్టి ధర్మబద్ధంగా సోదరులుగా బ్రతుకుతాం. కానీ మీ ఆంధ్రప్రదేశ్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. అది పక్కన పెట్టి ఇంకెక్కడికో వెళ్ళి ఏమో చేద్దాం అనుకునే విధానం ఎలాంటిదయా అంటే, కూట్లెరాయి తీయలేని వాడు ఏట్లెరాయి తీస్తానికి పొయ్యుండు అనే సామెతకు దగ్గరగా ఉంది. కాబట్టి ఆంధ్ర సహోదరులారా, మనము అన్నదమ్ములుగా కలిసి ఉందాం. కానీ ఎవరి కుటుంబం వాళ్ళదే. మీ కుటుంబాలని మీరు మంచి చూసుకోండి.